పెట్టారు అధ్యక్ష. స్కూల్లో ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అక్కడంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి ఒక టీచర్ని పెట్టేసి అక్కడ వాటిని స్ట్రెంథెన్ చేయమన్నారు. ఎస్, నేను కూడా రికమెండ్ చేస్తున్న ప్రభుత్వం దాన్ని కూడా యాక్సెప్ట్ చేయండి అధ్యక్ష, ఎందుకంటే ఖచ్చితంగా చేయాల్సిందే. అధ్యక్ష, రాగి జావ ఒకటి కంటిన్యూ చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. 10th క్లాస్లో స్నాక్స్ ఇచ్చారు అధ్యక్ష. గతంలో మేము ఇచ్చిన దాన్ని కంటిన్యూ చేశారు. అప్పుడు 65 రోజులు ఇచ్చినాము, ఇప్పుడు 45 రోజులు ఇస్తున్నారు అధ్యక్ష. కాబట్టి అట్లాంటిది చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష 10th క్లాస్లో అధ్యక్ష గ్రేడింగ్ విధానం తొలగిస్తున్నారు అధ్యక్ష, మార్కులు పెడతా ఉన్నారు. ఈ పిల్లలు IIIT బాసరలో జాయిన్ కావాలన్నప్పుడు ఈ గ్రేడింగ్ విధానంతోనే జాయిన్ చేస్తాము. అక్కడ మళ్ళీ ప్రైవేట్ పిల్లలు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. దయచేసి ఒక్కసారి రివ్యూ చేసుకొని అక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇబ్బంది లేకుండా మళ్ళీ అక్కడ గురుకులాల్లో అక్కడ IIIT బాసర్లు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఎంపీగా ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఒక క్వశ్చన్ వేశారు అధ్యక్ష పార్లమెంట్లో. రైట్ ఎడ్యుకేషన్ సంబంధించి నిర్బంధ విద్య అన్నారు కదా అధ్యక్ష. దానికి సంబంధించి ఆ చట్టానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అమలు జరగట్లేదు అనేది క్వశ్చన్ వేశారు అధ్యక్ష. 25% పిల్లలు ప్రతి స్కూల్లో, ప్రైవేట్ స్కూల్ 20% పిల్లలు మనము గవర్నమెంట్ నుండి జాయిన్ చేయాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారే అప్పుడు ఎంపీగా ప్రశ్నించారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారే ఇంప్లిమెంట్ చేసే అధికారం వారికి ఉంది. దయచేసి ఈ చట్టాన్ని అమలు చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష, మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని అధ్యక్ష. అధ్యక్ష, అక్కడక్కడ టీచర్లు తక్కువ ఉంటే విద్యా వాలంటీర్లను పెట్టాలని పెట్టుకున్నారు అధ్యక్ష. సంతోషం, పెట్టమని కోరుతున్నాం అధ్యక్ష. కానీ ఒక్క కొడంగల్లోనే ఎందుకు పెట్టాలి అధ్యక్ష? రాష్ట్రం అంతా పెట్టాలని కోరుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడుతూ గజ్వేల్లో చేసుకున్నారు, సిరిసిల్లలో చేసుకున్నారు అని అన్నారు కదా అధ్యక్ష. అఫ్కోర్స్ నేనేమంటాను అధ్యక్ష, కొంచెం ప్రేమ ఉంటుంది, కాన్స్టిట్యున్సీ ఓట్లు వేసిన వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి గారు ఒక్క కొడంగల్కే ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి, కాబట్టి రాష్ట్రంలో కూడా మొత్తం అమలు చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా KGVB ఒక నిమిషం మళ్ళీ షార్ట్గా కంప్లీట్ చేస్తానండి. కస్తూర్బా గురుకుల పాఠశాల అధ్యక్ష, వీటికి సంబంధించి గతంలో ఒక 283 స్కూల్స్లలో ఇంటర్మీడియట్ పెట్టాం అధ్యక్ష. మిగతావి ప్రపోజల్ పెట్టాం. వాటన్నింటిలో కూడా ఇంటర్మీడియట్ కంటిన్యూ చేస్తేనే బాగుంటుంది, వాటన్నిటిలో పర్మిషన్ తీసుకురమ్మని. ఎందుకంటే అందరు అమ్మాయిలే ఉంటారు కాబట్టి దయచేసి చూడమని కోరుతా ఉన్నాను. వీలైతే వీటన్నింటినీ కూడా డిగ్రీ చేస్తే బాగుంటుందని గతంలో ఒకటి ఆలోచించినాం అధ్యక్ష. ఎందుకంటే అమ్మాయిలు కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు ఇంక అక్కడే జాయిన్ అవుతారు, అక్కడే ఉంటారు, డిగ్రీ వరకు చేస్తే బాగుంటుందని గతంలో కూడా డిస్కస్ చేస్తున్నాం. దయచేసి డిగ్రీగా అప్గ్రేడ్ చేయడానికి కూడా ప్రపోజల్ పెట్టమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంతకుముందు మాట్లాడుతూ సాంబశివరావు గారు అన్నారు ఇందులో పనిచేస్తున్న వాళ్ళకి శాలరీస్ తక్కువ ఉంటాయి, వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది అని చెప్పినప్పుడు గతంలో 30% పెంచాం అధ్యక్ష. కానీ అది సరిపోదు అధ్యక్ష, వాళ్ళకి మినిమం టైం స్కేల్ ఇవ్వాలన్నారు. అప్పుడు ఫైల్ మూవ్ చేస్తున్నాం. ఆ రోజు ఫైల్ ఉంది అధ్యక్ష డిపార్ట్మెంట్లో, అది క్లియర్ చేస్తే వాళ్ళకి బాగుంటుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ సమగ్ర శిక్ష స్కీమ్ కిందకి వస్తారు అధ్యక్ష. వీళ్ళు కస్తూర్బా గురుకుల పాఠశాలలు ఉన్న వాళ్ళందరూ దీంట్లో వస్తారు అధ్యక్ష. దాదాపుగా 20,000 మంది ఇందులో పనిచేస్తుంటారు అధ్యక్ష, 1-2 కాదు అధ్యక్ష. కానీ ఎన్నికల కన్నా ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం మాట ఇచ్చారు అధ్యక్ష వాళ్ళకి? అరే గింత చిన్న సమస్యనా, కేసీఆర్ గారు పట్టించుకుంటలేడు, నేను వస్తేనంటే టీ తాగినంత సేపట్లో చేస్తున్నారు. టీ తాగిపిస్తలేరా అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి? మీరు అస్సలు ఇస్తలేరా? ఆర్థిక శాఖ మంత్రి గారు మా ముఖ్యమంత్రి గారికి టీ తాగిపిస్తలేనట్టున్నారు అధ్యక్ష. టీ తాగినంతసేపు చేస్తామన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొకటి కూడా అధ్యక్ష, ఈ ప్రభుత్వం మీద ఆశతోని తప్పకుండా చేస్తారని నమ్మకంతో ఒక 3 నెలలు వాళ్ళు ధర్నా చేశారు అధ్యక్ష. వాళ్ళ ఆవేదన వినిపించే ప్రయత్నం చేశారు అధ్యక్ష. మళ్ళీ మీరు పిలిచారు, మాట్లాడారు, కన్విన్స్ చేశారు, సరే అని మళ్ళీ వాళ్ళు విధుల్లో చేరారు అధ్యక్ష. ఆ రోజు ఏం చెప్పారు అధ్యక్ష? మీరు 3 నెలలు ఏదైతే ధర్నా చేస్తారో దానికి సంబంధించిన జీతాలు ఇస్తాము అన్నారు. ఇవ్వండి అధ్యక్ష. ఇప్పటి వరకు వాళ్ళకి ఆ 3 నెలల జీతాలు ఆపేశారు అధ్యక్ష. అసలే తక్కువ జీతాలు అధ్యక్ష. పాపం వాళ్ళకి ఆ జీతాలు ఇవ్వమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. 3 నెలలు ఆపిన అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష, మోడల్ స్కూల్ సంబంధించి మోడల్ స్కూల్ది పట్టించుకోలేదన్నట్టు మా సోదరులు మాట్లాడారు. సర్వీస్ గైడ్లైన్స్ ఆ రోజు ఫ్రేమ్ చేశాము కాబట్టి మొన్న ట్రాన్స్ఫర్స్లలో వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళు అడిగేది ఏంటంటే 0 పద్దు కింద, గవర్నమెంట్ పద్దు కింద జీతాలు ఇవ్వమని అడుగుతా ఉన్నారు. అది దయచేసి పరిశీలించాలని కోరుతా ఉన్నాను. వీటిని కూడా డిగ్రీ వరకు అప్గ్రేడ్ చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, మొన్న ట్రాన్స్ఫర్స్లలో
మోడల్ స్కూళ్ళల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. ఒక 17 మోడల్ స్కూల్స్లలో 0 టీచర్స్ అని చెప్పారు అధ్యక్ష. కాబట్టి వాటిని చూసుకోండి, ఇమీడియట్గా రిక్రూట్ చేయాలి. 17 మోడల్ స్కూల్స్ అంటే తక్కువేం కాదు అధ్యక్ష, 0 టీచర్స్ అని చూపించున్నారు. కాబట్టి దాన్ని చూడమని, అది నష్టం పిల్లలకి అవుతుందని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ఇంకొక ముఖ్యమైన విషయం అధ్యక్ష, ప్లీజ్ మేడం, నేను ఇంపార్టెంటే చెప్తున్నా అధ్యక్ష, వేరేం మాట్లాడలేదు. పిఎం శ్రీ కింద ఒక్క నిమిషం, పిఎం శ్రీ కింద గతంలో మనం స్కూల్స్ చేసుకుంటామని సెంట్రల్ గవర్నమెంట్కి పంపించాం అధ్యక్ష. దీంట్లో మేము భాగస్వామ్యం అవుతామని దాదాపు 794 స్కూళ్ళు శాంక్షన్ వచ్చినట్టు కింద అధికారులు చెప్తున్నారు అధ్యక్ష. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అధ్యక్ష, ఈ స్కూల్స్ అన్నీ మన ఊరు మనబడి చేసిన స్కూల్స్కే మళ్ళీ వచ్చినాయి అధ్యక్ష. కాబట్టి అట్లా కాకుండా, నిధులు వృధా కాకుండా లేని స్కూల్స్కి మార్చి పంపించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అదర్వైజ్ చేసినయే మళ్ళీ చేయాలి. కాంపౌండ్ వాల్ ఉంది, ఫర్నిచర్ ఉంది, అన్నీ ఉన్నాయి, మళ్ళీ అవే చేయాలంటారు, డబ్బులు వృధా అవుతాయి. కాబట్టి మిగతా స్కూల్స్కి మార్చి పంపిస్తే బాగుంటుందని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంకొక మాట ఏం చెప్తున్నారు అధ్యక్ష, టీచర్స్ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్. ఎస్, టీచర్ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ చాలా రోజుల నుండి సమస్య ఉండే, వాళ్ళందరినీ కూర్చోబెట్టి అధ్యక్ష కనీసం ఒక 10 సార్లు కూర్చోబెట్టి మాట్లాడుంటాం అధ్యక్ష. నేను గవర్నమెంట్ టీచర్స్ లోకల్ బాడీస్ మధ్యలో సమస్య, గవర్నమెంట్ టీచర్స్ పీఈటీల మధ్యలో సమస్య, ఇవన్నీ కూడా అందరినీ పిలిచి ప్రతి ఒక్కరిని పిలిచి మాట్లాడి, టీచర్ సంఘాలలో కూడా పిలిచి మాట్లాడి ఒక ఎక్సర్సైజ్ చేసి ఇంకా చేద్దాము అని షెడ్యూల్ కూడా ఇచ్చేసి డిఎస్సి ఒక నిమిషం వినండి అధ్యక్ష, చేద్దామని ప్రపోజల్ పెట్టిన తర్వాత మళ్ళీ ఎవరో కోర్టుకు పోవడం అధ్యక్ష, స్టక్ అయింది. ఓకే, ఎలక్షన్స్ వచ్చినాయి, ఆగండి, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి అధ్యక్ష. సరే అధ్యక్ష, ఈ ప్రభుత్వాన్ని చేసే అవకాశం వచ్చింది, సంతోషం. మరి ఓన్లీ టీచర్స్ వరకు ఎందుకు చేసి వదిలేసింది అధ్యక్ష? ఎంఈఓలను ఎందుకు చేయలేదు అధ్యక్ష? ఎందుకు కంక్లూజన్ రాలేదు? వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వలేదు, ఎంఈఓలుగా ప్రమోషన్స్ ఇవ్వలేదు, దయచేసి చూసుకోండి. మరి వాళ్ళకి ఎందుకు ప్రమోషన్స్ ఇవ్వలేదు ఎంఈఓలకి? ఎందుకంటే లోకల్ బాడీస్ గవర్నమెంట్ టీచర్స్కి ఇబ్బంది ఉంది కాబట్టి ఎంఈఓలో ప్రమోషన్స్ ఇవ్వలేదు. దాన్ని కూడా చూడమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇక డిఎస్సి గురించి అధ్యక్ష, డిఎస్సి ఏమన్నారు అధ్యక్ష? ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ట్వీట్ చేస్తున్నారు అధ్యక్ష, పిసిసి ప్రెసిడెంట్గా 25,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయని, 25,000 పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు అధ్యక్ష. మీరే 25,000 పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు అధ్యక్ష. మరి ఎందుకు మీరు 11,000 రిక్రూట్మెంట్ చేస్తున్నారు? మిగతా ఎందుకు చేయలేదు? మిగతా ఖాళీలు ఎందుకు వదిలిపెట్టారు? బయట ఉన్నప్పుడు మాట్లాడినట్టు కాదు అధ్యక్ష. మీరు 25,000 పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు, రాగానే చేస్తామన్నారు కదండి. శ్రీధర్ బాబు గారు చెప్పండి, వాళ్ళకి మీరు చెప్పండి మరి అధ్యక్ష. మరి చెప్పండి అధ్యక్ష. 25,000 పోస్టులు టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు, మరి 11,000 ఎందుకు చేశారనేది తప్పకుండా ఈ ప్రభుత్వం చెప్పాలి అధ్యక్ష. పైగా ఏం చెప్పారు అధ్యక్ష? ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫస్ట్ ప్రయారిటీ 25,000 టీచర్ పోస్టులే అన్నారు అధ్యక్ష. మరి 11,000కి ఎందుకు వచ్చారు అధ్యక్ష? మెగా డిఎస్సి అని చెప్పారు. దయచేసి మిగతా కూడా పోస్టులను కూడా క్లియర్ చేయాలి. ఎందుకంటే అధ్యక్ష, ఆ రోజు విద్యాశాఖకి ప్రభుత్వం తరఫున 13,000 టీచర్సే శాంక్షన్ ఉన్నాయి కాబట్టి 11,000 ఇచ్చేశారు అధ్యక్ష. మరి మిగతా మీ క్యాబినెట్లో పెట్టి మళ్ళీ అసెంబ్లీలో పెట్టి మళ్ళీ తీసుకోవాల్సింది అధ్యక్ష. ఖాళీలు ఉన్నాయని మీరే చెప్పినారు కాబట్టి 25,000 ఇవ్వాల్సిందే. కాబట్టి మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ అమలు చేయడానికి అవకాశం వచ్చినప్పుడు దాన్ని నిజంగానే చెయ్యండి అని మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, ఒక్క టీచర్ పోస్ట్ కూడా రిక్రూట్ చేయలేదు బీఆర్ఎస్ టైంలో అంటారు అధ్యక్ష. ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పారు అధ్యక్ష. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్ చేశాం అధ్యక్ష. 2017లో 8,792. అస్సలు ట్రాన్స్ఫర్సే చేయలేదన్నారు. కడియం శ్రీహరి గారు మంత్రిగా ఉన్నప్పుడు అడగండి అధ్యక్ష. ఒక 10,000 టీచర్స్ని ఆన్లైన్లో ట్రాన్స్ఫర్స్ చేశాం అధ్యక్ష ఈ బీఆర్ఎస్ టైంలోనే అధ్యక్ష. ఇంకోటి గురుకులాల అధ్యక్ష, గురుకులాలు పెట్టిన తర్వాత టీచింగ్ అధ్యక్ష 18,329 మంది టీచర్స్ని రిక్రూట్ చేస్తాం అధ్యక్ష. నాన్ టీచింగ్ 6,336 మందిని. అంటే అధ్యక్ష ఒక్క టీచర్ కూడా పోస్ట్ ఇవ్వలేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ గురుకులాలలో మళ్ళీ ఒక 8,000 పోస్టులు కూడా శాంక్షన్ ఇచ్చి పెట్టడం జరిగింది అధ్యక్ష. అవే మొన్న ఈ ప్రభుత్వం వచ్చినాక రిక్రూట్ చేసుకున్నారు అధ్యక్ష. ఇంకొకటి కూడా చెప్పారు అధ్యక్ష, 3,017 జీవో సమస్య పరిష్కారం చేస్తాం మేము రాగానే ఇమీడియట్గా అన్నారు అధ్యక్ష. ఎంతవరకు వచ్చిందనేది మీ సమాధానంలో
చెప్పాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అసలు ఆ జీవోనే తీసేస్తామన్నారు అధ్యక్ష. 40 minutes అయింది. అయిపోయింది సార్, నేను చెప్తున్నాను. నేను డిపార్ట్మెంట్కి వెళ్ళి పక్కకు పోలేదు సార్. సార్ ఒక్క మాట చెప్పారు సార్, ఒక్క మాట చెప్తున్నారు, ఒక్క మాట చెప్తున్నారు అధ్యక్ష. కేసీఆర్ గారు KG to PG అన్నారు కదా, ఏమైంది అన్నారు. దాని గురించి చెప్పాలి కదా అధ్యక్ష. KG to PG చేయాలనే సంకల్పం ఉంది కాబట్టి కేసీఆర్ గారికి గురుకులాలు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చున్నారు అధ్యక్ష. గురుకులాలు తీసుకొచ్చినప్పుడు ఉన్న గురుకులాలతో పాటు మిగతా గురుకులాలు శాంక్షన్ ఇస్తే అధ్యక్ష 1002 గురుకులాలు శాంక్షన్ గ్రౌండ్ చేయడం జరిగింది అధ్యక్ష. అక్కడికే వదిలేదు అధ్యక్ష. ఈ గురుకులాలని అప్గ్రేడ్ చేస్తూ 1340 వరకు, అంటే మన కస్తూర్బాని కలుపుకొని కూడా అధ్యక్ష జూనియర్ కాలేజెస్ అప్గ్రేడ్ చేస్తాం అధ్యక్ష. ఒక 85 డిగ్రీ కాలేజీలు ఇదే గురుకులాలు పెట్టాం అధ్యక్ష. దేశంలో రెసిడెన్షియల్ గురుకుల కాలేజీలు ఎక్కడ లేవు అధ్యక్ష, మన దగ్గర పెట్టాం అధ్యక్ష. ఎందుకంటే KG to PG అన్నాం అధ్యక్ష, స్టెప్ టు స్టెప్ వేయాలి. PG కాలేజీలు అధ్యక్ష 5 కాలేజీలు పెట్టాం అధ్యక్ష. లా కాలేజీలు అధ్యక్ష గురుకులాలను అధ్యక్ష 4 లా కాలేజీలు తీసుకున్నాం అధ్యక్ష. ఇట్లా చెప్తూ పోతే ఊరికి నామకే వస్తే తీసుకోలేదు అధ్యక్ష. ఒక్కొక్క గురుకుల్ని ఒక్కొక్క స్పెషలైజేషన్ చేస్తున్నారు అధ్యక్ష. ఫ్యాషన్ టెక్నాలజీ, పేద బిడ్డలను చదువుకోవాలని ఫ్యాషన్ టెక్నాలజీ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఒక గురుకులంలో ఫ్యాషన్ టెక్నాలజీ పెట్టాం అధ్యక్ష. ఒక గురుకులంలో కోడింగ్ పెట్టాం అధ్యక్ష. ఒక గురుకుల్ మ్యూజిక్ స్కూల్ పెట్టాం అధ్యక్ష. ఇట్లా చాలా వరకు పెట్టుకుంటూ వచ్చాం అధ్యక్ష. ఇవన్నీ కూడా దేశంలో మొదటిసారి పెట్టాం అధ్యక్ష. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పారు అధ్యక్ష. మెడికల్ కాలేజీలు అధ్యక్ష, మెడికల్ కాలేజీలు పెట్టారు. పాలిటెక్నిక్ కాలేజీలు 16 పెట్టారు. డిగ్రీ కాలేజీలు మళ్ళీ కొత్తగా మామూలు డిగ్రీ కాలేజీలు ఒక 22 ఇచ్చారు అధ్యక్ష. అగ్రికల్చర్ BSc కూడా పెట్టాం అధ్యక్ష. ఈ గురుకులంలోనే అగ్రికల్చర్ BSc కూడా వనపర్తిలో పెట్టాం అధ్యక్ష, ఎందుకంటే స్పెషలైజేషన్ ఉండాలని అధ్యక్ష. ఇట్లా అన్నీ చెప్తూ పోతే ఫారెస్ట్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ, ఇవన్నీ ఒకటి విద్యారంగంలో ఎంత పెద్ద మార్పు తీసుకొచ్చడానికి ఇవన్నీ చెప్తే చాలా టైం పడుతుంది అధ్యక్ష. మీరు టైం లేదంటున్నారు కాబట్టి వదిలేస్తాను అధ్యక్ష. మరి ప్రభుత్వం వచ్చినాక గురుకులాలు ఎందుకు మసకబారుతున్నాయి అధ్యక్ష? దాదాపుగా 60 పైగా ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగాయి అధ్యక్ష. ఆత్మహత్యలు, ఆ విషాహారంలో తిని 83 మంది పిల్లలు చనిపోయారు అధ్యక్ష. 1500 మంది పిల్లలు అస్వస్థకు గురయ్యారు అధ్యక్ష. మరి నిన్న మొన్నటి వరకు గురుకులాల గురించి గొప్పగా చెప్పుకున్నాం. గురుకులాల గురించి మన మీద ఒత్తిడి వచ్చింది, లెటర్లు కావాలన్నారు, అంత పోటీ ఉండే. మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది ఇప్పుడు గురుకులాల సైడ్ చూడాలంటే వణికిపోతున్నారు అధ్యక్ష. ఎందుకు జరుగుతుందనేది చూసుకోవాలా అధ్యక్ష. మొన్ననే మా సోదరి మన మాట్లాడింది, పాములు వస్తున్నాయి స్కూళ్ళకని. ఇంకో సోదరుడు మాట్లాడారు మొన్న అక్క నుండి, గుడ్లు ఇస్తలేరు మా దగ్గర అని. మీరు మాట్లాడితేనేమో విమర్శ, మేము మాట్లాడితేనేమో మేము మాట్లాడింది గదే అధ్యక్ష, వాళ్ళు మాట్లాడింది గదే. నేనేమంటున్నా, ఉంటాయి అక్కడక్కడ ఇలాంటి సమస్యలు ఉంటాయి, రెక్టిఫై చేసుకోమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. హాస్పిటల్ పాలైతే, హాస్పిటల్కి వెళ్తే, లేకపోతే విషారం తింటే ఎవరో వార్డెన్ సస్పెండ్ చేస్తున్నాం, కానీ దాని డెప్త్లోకి వెళ్ళి మళ్ళీ జరగకుండా చూసుకోండి. ఇంకొక మాట ఏం చెప్పారంటే, ప్రతి స్కూల్లో కూడా అడిషనల్ కలెక్టర్ పోవాలి చూడాలన్నారు. ఇప్పటివరకు ఎంతమంది అడిషనల్ కలెక్టర్లు ఎన్ని గురుకులాల్లోకి వెళ్ళారనేది దయచేసి రిపోర్ట్ తెప్పించుకుంటే తప్పకుండా పిల్లలకు ఉపయోగపడుతుంది అధ్యక్ష. ఇంకోటి కూడా అధ్యక్ష, ఈ స్కూళ్ళల్లో ఇలా జరుగుతున్నాయని చెప్పేసి ఒక ఎంక్వైరీ చేశారు అధ్యక్ష. ACB వాళ్ళు రైడ్ చేశారు అధ్యక్ష. వాళ్ళతో పాటు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కూడా వెళ్ళారు అధ్యక్ష. వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. కనీసం ఆ రిపోర్ట్ ఏమి ఇచ్చారు, కనీసం మీరు చూసారా, చూస్తే ఏం చర్యలు తీసుకున్నారు అనేది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, ఎందుకంటే మీరు వేసిన కమిటీలే, మీరు వేసిందే కాబట్టి ఏం రిపోర్ట్ వచ్చిందనేది తప్పకుండా చెప్పాలి అధ్యక్ష. ఎప్పుడన్నా ఇట్లాగే అయినప్పుడు మేము వెళ్తాం అనుకోండి అధ్యక్ష, మమ్మల్ని ముందరనే తీసేస్తున్నారు, పట్టేస్తున్నారు, అరెస్ట్ చేసేస్తున్నారు. చెప్తానండి అధ్యక్ష. మొన్న ఈ మధ్య మాగనూరులో, నారాయణపేటలో అధ్యక్ష వరుసగా 3 రోజులు ఫుడ్ పాయిజన్ అయితే అక్కడ ఉన్న ఎక్స్-ఎమ్మెల్యే గారు పోయారు. తీసుకుపోయి అరెస్ట్ అనే కాకుండా 144 సెక్షన్ ఎందుకు పెట్టారు అధ్యక్ష? అక్కడ అంత అవసరమే ఉంది. రెండవది అధ్యక్ష, తాండూరులో ఒక హాస్టల్లో పిల్లలు ఇట్లాగే అయిందని 3 రోజులు అయినా కూడా పేరెంట్స్ని రానియట్లేదని స్కూల్లోనే పెట్టి, స్కూల్లోనే పెట్టి వాళ్ళకు